వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి 24 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న యునాని డాక్టర్ దగ్గర ఉన్నాం. సో ఆయన దేంతో స్పెషలిస్ట్ అంటే ఆయన సెక్సాలజీలో స్పెషలిస్ట్ అండి. సో చాలా మందికి ఈ సమస్యలు ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్‌లో నియర్లీ 50% పీపుల్స్‌కి తక్కువ ఏజ్‌లోనే అది 20 ఇయర్స్, 25 ఇయర్స్‌లోనే అంగస్తంభన సమస్య అనే ప్రాబ్లమ్ వస్తా ఉంది. సో ఈ సమస్యకి యునానిలో మంచి వైద్యం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అది ఆ విషయాలన్నీ రెహమాన్ గారి ద్వారానే తెలుసుకుందాం. నమస్తే హలో సార్. అండి. హలో. సార్, యునానీలో అంగస్తంభనకి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఉంది. ఈ అసలుకు పని చెయ్యని అంగాన్ని కూడా పని చేసేటట్టు చేసే వైద్యం యునానిలో మాత్రమే ఉంది అని చెప్పేసి నేను విన్నాను. సో ఎలా సార్ అసలుకు అంగస్తంభన సమస్య ప్రాబ్లమ్స్ ఈ కాలంలో ఎక్కువ మందిలో ఎందుకు వస్తా ఉంది? తక్కువ ఏజ్‌లో, అది చిన్న ఏజ్‌లో. ఈ ప్రాబ్లమ్‌కి యునానిలో మీ మెడిసిన్ ఎలా తయారు చేస్తారు? అది ఎలా తీసుకోవాలి? యునానీ మెడిసిన్స్ అంటే ఈ యునానీ మందులు చాలా ఆర్గానిక్ ఉంటాయండి. దీంట్లో కెమికల్స్ ఉండవు. ఓకే. ఈ మెడిసిన్స్ మనం వాడిన తర్వాత ఒక రకమైన ఆనందం మన బాడీలో వస్తుంది. ఓకే. టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. దాంతో ఏంటంటే కొంచెము ఫీల్ గుడ్ చేస్తారు. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఎవరికైనా అంగస్తంభన ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళి వయాగ్రా, స్వాగ్రా అలాంటివి ఒకవేళ తీసుకుంటే హెడేక్ కెమికల్ రావడం, సార్ అది. కెమికల్ అది. యెస్. కెమికల్ హెడేక్ రావడం, బాడీ పెయిన్స్ ఉండడం, చిరాకులు వేయడం, ఆ యాక్ట్ అయితే అవుతుంది కానీ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ కానీ వాళ్ళు అది ఇన్‌స్టాంట్ కదా సార్. ఇన్స్టెంట్ అదే యెస్. ఇన్స్టెంట్ మళ్ళీ మెడిసిన్స్ అవి వేసుకుంటే ట్రీట్మెంట్ అవ్వదు. ఓకే. ఇప్పుడు మన దాంతో మనం ఏం చేస్తామంటే ఒక 3-4 మంత్స్ 5 మంత్స్ మాక్సిమం 3-4 మంత్స్ ట్రీట్మెంట్ మనం ఇచ్చిన తర్వాత ఓకే. దాంతో శాశ్వతంగా మీకు మళ్ళీ అవసరం పడదు మెడిసిన్స్ తీసుకోవడానికి. ఓకే. మళ్ళీ ఎన్నో సంవత్సరాల వరకు మనం ఉండవచ్చు. ఓకే. నేను అదే చెప్తాను. యునానీ మెడిసిన్స్ అంటే మనకు ఏంటంటే ఆ వనమూలికలతో తయారు చేస్తారు. చాలా ఆర్గానిక్ ఉంటాయి. దాంట్లో కెమికల్స్ ఉంటాయి. యెస్. దాంట్లో ఏమి ఉండవు అనమాట. ఓకే. ఇవి వాడుతూ అంటే మనం పని చేసుకుంటూ మంచిగా ఉండొచ్చు. కొంచెం ఓకే. డైట్ రెస్ట్రిక్షన్స్ తో పాటు. ఓకే. చాలా మంది ఈ మధ్యలో మీరు చెప్పినట్లు అంగస్తంభన ప్రాబ్లం చాలా మందికి వస్తుంది. అవును సార్. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అగైన్ అది అందరూ చెప్తూనే ఉంటారు. లైఫ్ స్టైల్ అంటే నిద్రపోరు, రాత్రిపూట నైట్ డ్యూటీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి అయితే షిఫ్ట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళకు ఈ అంగస్తంభన రావడం పర్మనెంట్లీ వస్తుందన్నమాట. ఓకే. ఎందుకంటే అంగస్తంభన రావడానికి 4 కారణాలు. ఓకే ఇప్పుడు సార్. చూడండి, ఆ 4 కారణాలను మీరు కోరిలేట్ చేయండి మన లైఫ్ స్టైల్లో. ఓకే సార్. నంబర్ 1 మనం ఏం చేస్తామంటే వాస్కులార్ ఈడీ అంటారు ఫస్ట్ ఓకే. దానికి కారణం ఏంటంటే మన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయి, రక్తం మీద తీసుకెళ్తాయి కదా, అవి చిక్కిపోతాయి. అవి అంటే ఆ అబ్స్ట్రక్షన్ టిష్యూస్ డ్యామేజ్ అవుతాయా సార్? టిష్యూస్ కాదు, బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఒక యెస్. పైప్ లాగా అనుకోండి. పైప్ లో ఓకే. నీళ్ళు ఎలా పోతాయి? యెస్. ఆ పైప్ లో ఏంటంటే ఆ నీళ్లు పోతుంటాయి కదా, అది ఏదైనా కచరా అది ఇది జమ అయిపోతే నేరో అయిపోతుంది. యెస్. అలాగా ఆ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అది ఇది జమ అయిపోతుంది. ఓకే. దాని వలన బ్లడ్ పోదు. ఓకే. మనం చూసేది పెద్ద పైప్ ఒకటే, కానీ చిన్న యెస్. చిన్న మైన్యూట్ పోతుంది లాస్ట్ మన ఆర్గన్స్ వరకు, అంగం వరకు పోయే వరకు. ఓకే. అయితే అక్కడ అబ్స్ట్రక్షన్ వస్తుంది. ఓకే. ఆ అబ్స్ట్రక్షన్ ఎందుకు వస్తుంది? నంబర్ 1 వాస్కులర్ ఈడే. మీరు ఇప్పుడు ఓకే. కోరిలేట్ చేయండి లైఫ్ యెస్. స్టైల్. యెస్. యెస్. ఏంది నంబర్ 1, మనము సెడెంటరీ లైఫ్, ఒక దగ్గర కూర్చొని ఉండాలి. ఓకే. మనము అంటే వెయిట్ ఎక్కువ గెయిన్ చేసుకోవడము, ఓకే. పని ఎక్కువ, అంటే ఈ రోజు కూర్చోగానే టీ కూడా ఇక్కడనే తీసుకురమ్మంటారు. అవన్నీ ఓకే. లైఫ్ స్టైల్ ఓకే. వీళ్ళకి ఎక్కువ అవుతుంది. ఓకే. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం. నెక్స్ట్ మనకు వచ్చేది హార్మోనల్. ఓకే. ఇప్పుడు హార్మోనల్ అనగానే ఏమవుతుందంటే నిద్రపోరు, యెస్. షిఫ్ట్స్, రాత్రిపూట ఫోన్లు చూడడం, అది పడుకోవడం, దాని వలన ఏమవుతుందంటే అగైన్ హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఓకే. వస్తుంది. మనం చేయాల్సిన పని కరెక్ట్ టైంలో చేయకపోతే ఈ ఆటోమేటిక్‌గా హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇంబాలెన్స్ అవుతది. ఈ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ అవుతుంది ఎలాగైనా. ఓకే అయితే సార్. ఈ 2. మళ్ళీ మూడోది ఏంటంటే సైకలాజికల్. ఓకే. ఒక్కసారి చేయలేకపోతే అంటే వింటారు ఫ్రెండ్ సర్కిల్లో, నేను ఇంతసేపు చేశాను, 2 గంటలు చేశాను, అది తిన్నాను, అంటే ఇలా ఎంజాయ్ చేశాను అంటే తన మైండ్లో వస్తుంది. ఇది చాలా అవుతుంది వాళ్ళు రేపు. యెస్ సార్. కరెక్ట్. మళ్ళీ ఆ ఫోన్ అంటే మూవీస్ అక్కడ చేసిర్రో చేయలో తర్వాత విషయం అయితే, కానీ చెప్పగానే ఫస్ట్ మైండ్ డిస్టర్బ్ అయిపోతారు. అంటే నేను చేయలేకపోతున్నాను కదా, సో నా పార్ట్నర్ అంటే నన్ను ఏమన్నా తేడాగా అనుకుంటుందా? నాలో ఏదైనా లోపం ఉందా? Yes sir, ఆయన correct. సైజ్ అంతా ఉంటే నా సైజు, మళ్ళీ అది ఫోన్ మూవీస్ బూత్ సినిమాలు చూసి అమ్మా ఇది ఇలా ఉండాలి, నాది అసలు లేదు కదా అంటాడు. ఓకే. ఇక ఆ మైండ్ లో అది కూడా వచ్చేస్తుంది. Yes. ఇలాంటివి మూడోది ఇది అయిపోయింది. ఓకే. 4వది ఏంటంటే డయాబెటీస్ అగైన్ ఎందుకు వస్తుంది? లైఫ్ స్టైల్ వల్ల. యెస్ సార్. లైఫ్ స్టైల్ ఏంటి? మళ్ళీ మనము అతను అంటే ఇన్యాక్టివిటీ వలన కానివ్వండి, ఏదైనా హెరిడిటరీ కానివ్వండి, అప్పుడు తిండి ఇవాళ రేపు ప్రతి ఒక్కటి తినేది అడల్టరేటెడ్ ఫుడ్. యెస్ కరెక్ట్ సార్. మనం చికెన్ తీసుకున్న ఇంజెక్షన్ ఇస్తారు, బెండకాయ తీసుకున్న ఇంజెక్షన్ ఇస్తారు, ఏది ఉన్నా కానీ మనకు అవే దొరుకుతుంది. Okay. దురదృష్టంగా ఫిష్ తిన్నామంటే అది కూడా మంచిగా లేదు, యెస్. దానికి కూడా ఏదో పెట్టి ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇలా మనకు ఈ 4 రకాల
లైఫ్ స్టైల్ వల్లనే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ పెరిగాయి. మీరు ఓకే చెప్పినట్లు ఒక 20 ఏళ్ల క్రితం అంతా ఉండకపోతుంది. సార్. ఇప్పుడు మన కామెంట్లు వస్తున్నాయి సార్, చాలా కామెంట్లు వస్తున్నాయి తక్కువ ఏజ్ లోనే. సో మాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, మేము మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళం ఒకప్పుడు, సో ఇప్పుడు దాని వల్లనే మాకు ఈ ప్రాబ్లం వస్తుందని కూడా మన వ్యూవర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. నిజంగా దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా సార్? సార్ ఏంటంటే ఇది డిబేటబుల్. చాలా మంది ఏమంటారంటే అంగస్తంభన ప్రాబ్లం ఏదైతే వస్తుంది దానికి కారణము మాస్టర్బేషన్ ఉండడం తప్పు. ఓకే ఎందుకంటే అది నేచురల్ వే. ఓకే ఒక మా మెడికల్ కాలేజ్‌లో ఏమంటారంటే, మీరు కాన్‌స్టిపేషన్ చేస్తారా అని ఒక 10 మందిని అడిగితే 9 మంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు యెస్ అని. ఓకే ఒకతను అబద్ధం చెప్తాడు. ఓకే అంటే అందరూ చేస్తారు ఇది. అది నేచురల్. దానికి కానీ దీనికి బయట పడితే సంబంధం మళ్ళీ లేదు. ఏమన్నా అనుకుంటారేమో అని ఏమని చెప్పేసి. అనుకుంటారని ఒకతను అట్లా చెప్తాడు. కానీ ఇది నేచురల్. నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అది నేచురల్. అది అందరూ చేస్తారు. కానీ ఎక్కువగా చేసుకోవద్దు. ఓకే అతిగా చేసుకోవద్దు. మా దగ్గర వచ్చే పేషెంట్స్‌లో మీరు ఇమాజిన్ చేయరండి. నేను డైలీ 6 టైమ్స్ చేస్తుండే. ఓకే 6 టైమ్స్ దేనికంటారండి? చూడండి వాడి మైండ్ ఎంత పొల్యూట్ Yes. అవ్వాలి, వాడు ఎంత టైం తీయాలి, సోషల్ పోడు, చాలా మందితో కలవడు, ఓకే ఏకాంతం చూస్తుంటాడు, అతని మైండ్ మొత్తం స్ట్రెస్. అతను చదవాలి. ఇప్పుడు 18, 19 ఇయర్స్‌లో చదివి అతను ఏదో క్యారియర్ మంచిగా చేసుకోవాలి, కానీ ఇది ఇంట్లో పడితే వానికి రాదు. ఎస్ అయితే మేము ఎప్పుడైనా డిస్కరేజ్ చేస్తాము. ఓకే యునాని మెడిసిన్ ఎప్పుడూ దీనికి ఎంకరేజ్ చేయదు. ఓకే అది దాంతోని దూరం ఉంటేనే మంచిది. కానీ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఫోన్ మూవీస్ కానివ్వండి, బూత్ సినిమాలు కానివ్వండి, అవన్నీ యాక్సెస్ ముంగట అంటే ఫోన్ ఉంటే దాంట్లో చూస్తారు. ఎస్ అన్లిమిటెడ్ సోషల్ మీడియా యాక్సెస్ చాలా అన్లిమిటెడ్ అయిపోయింది. ఓకే సార్ దాంట్లో వీళ్ళు అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు, అడిక్ట్ అవుతున్నారు. ఇక అడిక్ట్ అయ్యి మాస్టర్బేషన్ కి అడిక్ట్ అవుతున్నారు. ఇక దాని తర్వాత ఎప్పుడైతే పెళ్లికి వెళ్తారో, అమ్మా ఇక నేను సాటిస్ఫై చేస్తానో లేదో, నాకు ఓకే ప్రాబ్లం ఉంది కావచ్చు, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇది చేసుకుంటే మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నట్టు ఎస్ ఉంటది. ఓకే అందుకే నేను ఏం చెప్తానంటే, ఇంతకు ముందు కూడా ప్రాబ్లమ్స్ ఉంటుండే, కానీ ఇవన్నీ లేకుండే కదండి. చాలా ఎస్ మంది అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో వెళ్తుండే, ఎస్ కలుస్తుండే, మనకు ఎప్పుడైనా మంచి మార్క్స్ వస్తే ఎంజాయ్ చేస్తుండే, ఓకే ఇంకా చదవాలని ఉంటుండే, కాంపిటీషన్స్ ఉంటుండే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా అంటే వాళ్ళు లిమిటెడ్ గా మంచిగా ఉంటుండే, ఎక్కువ ఓకే ఎక్కువ కేసెస్ ఉండకపోతుండే. ఓకే సార్ ఒకవేళ ఉన్నా కానీ ట్రీట్మెంట్ లేకుండే. ఓకే ఎందుకంటే 15-20 ఇయర్స్ బ్యాకే ఈ ఈ మధ్య ఈ సిస్టమ్ కు అంటే లో చాలా మందికి అవగాహన వచ్చింది దీని గురించి. ఎస్ ఎస్ సార్ ఇప్పుడు ఈ సిల్డ్ నెబుల్ సిట్రేట్ అది కూడా అప్పుడే స్టార్ట్ అయింది, ఎస్ 15-20 ఇయర్స్ బ్యాకే. వాటి వల్ల దానికంటే ముందు ప్రాబ్లం కూడా ఉన్నాయంట కదా సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ అవునండి, టాబ్లెట్స్ ఆ వల్ల. టాబ్లెట్స్ వలన చాలా ఉన్నాయి. అది మనం చూసుకుందాం. కానీ నేను చెప్పేది ఏంటంటే 15-20 ఇయర్స్ ముందు దీని ట్రీట్మెంట్ లేకుండే, ఎస్ చాలా లిమిటెడ్ చేస్తుండే, అవగాహన లేదు, ఎక్కడ వాళ్ళు ఏడ చూపించాలి లేదు. ఓకే చాలా మంది అలాగే వాళ్ళ లైఫ్ ని ఇది చేసేసారు. ఓకే అంటే ఇంపార్టెంట్ అంటుండే వాళ్ళని, ఓకే దేనికి పనికిరాని వాళ్ళు అన్నట్టు. ఓకే ఇక వాళ్ళు కూడా చాలా మంది ఇక నేను పెళ్లి చేసుకుని అంటారు, అరే ఏమైంది బాబు అట్లా ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటారు, ఇక మాట్లాడు, నేను బ్రహ్మచారి ఉండిపోతానని చెప్తుండే. ఓకే ఈ మధ్యలో ఇంపార్టెంట్ అనేది టర్మ్ వెళ్ళిపోయింది. ఓకే ఎందుకని ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎస్ కరెక్ట్ సార్ ఆర్గానిక్ కానివ్వండి, మనము మన యునాని మెడిసిన్స్ తో 90% నేను ప్రౌడ్ గా చెప్పుకుంటానండి. ఎస్ ఎందుకంటే యునాని మెడిసిన్స్ లో 90% కేసెస్ మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే అలా మోడర్న్ మెడిసిన్ ఇట్ హ్యాస్ హిస్ ఓన్ ఇంపాక్ట్. ఓకే ఐ రెస్పెక్ట్, అలా ఏం లేదండి. ఎందుకంటే చాలా ఎంబీబీఎస్ వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ స్పెషలైజేషన్, వాళ్ళు అంటే చచ్చే మంది ఉంటారు, ఆ అతన్ని సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి బయటికి తీసుకొస్తాం. తీసుకొస్తారు. ఓకే అలాంటిది మెడిసిన్ అది. ఐ రెస్పెక్ట్ ఇట్ అ లాట్. ఓకే ఈ సిస్టమ్ లో ఐ కెన్ సే దట్ వీఆర్ వెరీ గుడ్ ఎట్. అంటే వాళ్ళు మా దగ్గర వచ్చిన తర్వాత ఎవరికి అంగస్తంభన ప్రాబ్లం పోలేదన్న వాళ్ళు చాలా తక్కువ. అది కూడా వాళ్ళు ఒకవేళ రెగ్యులర్లీ మందులు వాడకపోతే, ఒకవేళ డైట్ రెస్ట్రిక్షన్స్ మంచిగా చేయకపోతే, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయకపోతే అలాగా ఉండిపోతుంది. ఇంకేంటంటే వీళ్ళకు అది ఉండదండి, ఏమంటారు దాన్ని, పేషెన్స్ ఉండదు. ఓకే ఇప్పుడు ఇన్నేళ్ళు మీరే దాన్ని మిస్యూజ్ చేసి అంగాన్ని మీరు మాస్టర్బేట్ చేసి ఏదో ఒకటి చేసి హెచ్పి చేసి ఏమంటారు వాళ్ళకి ఎస్ అర్థమయ్యేటట్టు. ఇంకేంటంటే ఎక్కువగా ఓన్ మూవీస్ చూసి కానివ్వండి, ఎక్కువ దాని గురించి ఆలోచించి మీరు దాన్ని ఖరాబ్ చేసుకున్నారు. ఎస్ ఇప్పుడు ఇమ్మీడియట్ మీకు విదిన్ అవర్స్ రావాలంటే రెస్పాన్స్ ఎట్లా అవ్వదు కదా సార్. అవ్వదు. ఇది ఏదైనా కూడా రూట్ నుంచి అయితే రూట్ మనం నుంచి క్లియర్ పోవాలి. చేస్తామో ఆటోమేటిక్ గా మళ్ళీ ఫస్ట్ లాగా మళ్ళీ పని చేస్తాం. అంతే కదా. ఇప్పుడు వీళ్ళకి ఏముంటుందో తెలుసా, నాకు ఇమ్మీడియట్ కావాలి. ఇప్పుడు మీరు చెప్పినట్లు అందుకే ఆ టాబ్లెట్స్ ఎస్ కొని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎస్ సార్ అంటే సిల్డినెఫిల్ వేసుకుంటారు, దాని మన బ్లడ్ సర్క్యులేషన్ రష్ అవుతుంది, అటు ఇటు పోయి ఈ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. ఇక వాళ్ళకి చాలా చాలా మందికి మందికి అట్లా పక్షవాతం టాబ్లెట్ కూడా వేస్ట్
ఎస్ సార్. చాలా మందికి పక్షవాతం కూడా అయింది, చాలా Yes. మందికి గుండె ప్రాబ్లమ్స్ కూడా Yes, sir. వచ్చాయి. అందుకే ఏంటంటే అండి వాళ్ళు అది అవాయిడ్ చేయాలి ఎప్పటికీ. ఓకే. అదేంటంటే ఈ రోజు చేస్తే వాళ్ళు హీరో, రేపు మళ్ళీ వాళ్ళు జీరో. ఓకే. అలా ఏందండి, అలా చాలా డిపెండ్ అయిపోతారు, అడిక్ట్ Yes. అయిపోతారు దాని కొరకు. సరే ఈరోజు మన యునానీలో సో ఆ మెడిసిన్ గురించి కూడా అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపియగలుగుతారా మన ప్రేక్షకులకు? డెఫినెట్లీ అండి. యునాని అంటే ఇదేంటంటే రాయల్ ఫ్యామిలీస్‌కి ట్రీట్మెంట్ చేయడానికి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఓకే. ఈ యునాని అంటే యునాన్‌లో స్టార్ట్ అయింది. గ్రీస్ ఒక కంట్రీ ఉంది. ఓకే. అక్కడ స్టార్ట్ అయ్యేది ఏమైందంటే ఈజిప్ట్‌కెళ్ళిందనమాట. Okay. అక్కడ నుంచి సివిలైజేషన్ అప్పుడు అయింది కదా! యెస్. ఆ ఈజిప్ట్ నుంచి అది అరబ్‌కి వెళ్ళింది. అక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ మొఘల్స్, బాద్‌షా వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చింది. ఓకే. అంటే వాళ్ళకు రాజా మహారాజులకు, షహన్‌షాలకు ట్రీట్మెంట్ చేసే మెడిసిన్స్ ఉండేవి. ఓకే. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకు ఎన్నో అంటే వాళ్ళ ఫ్యామిలీస్ పెద్ద పెద్దగా ఉంటుండే, మీకు అది Yes, తెలిసి ఎలా yes, ఉంటుండే correct, sir. రాజులు Yes, వాళ్ళు వీళ్ళు. yes. అయితే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తుండండి మెడిసిన్స్ Okay. అలా ఇస్తారు, ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటారు, మంచిగా ఒక రకమైన బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ అది ఇది మంచిగా అవుతుంది అనమాట. ఓకే. అయితే అలాంటి మెడిసిన్స్ ఈ మధ్యలో చాలా దొరకట్లేవు కూడా, చాలా కష్టంతో మేము కూడా అవి ఇంపోర్ట్ చేయిస్తున్నాము, తయారు చేసి మళ్ళీ మెడిసిన్స్కి ఇస్తున్నాం. అయితే అందులో హల్వా హల్వా రూప్ లో కూడా ఉంటుందండి. ఇది Okay, చూడండి, sir. ఒక మెడిసిన్ ఉంది, ఇది ఓకే. ఈ ఫామ్ లో ఉంటుంది ఈ మెడిసిన్. ఓకే. చాలా మందికి యునాని అంటే తెలీదు. ఓకే. యునాని అంటే ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్ ఇలా ఉంటుంది. ఓకే. ఇది తేనెతో తయారు చేస్తారు. ఓకే. తేనె ఇంకా మందులు, చాలా మందులు తీసుకొని వాటిని పౌడర్ చేసి ఫస్ట్ శుద్ధి చేస్తారు. ఓకే. 24 గంటలు దానిలో పాల్లో పెట్టి, దాని తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్ కాంపోనెంట్స్, కెమికల్స్ అన్ని తీసేస్తారు. ఓకే. దాని తర్వాత దాన్ని డ్రై చేసి మళ్ళీ దాన్ని పౌడర్ చేసి దాన్ని తేనెలో వేసి ఇలా తయారు చేస్తారు. ఇది ఒక రకమైన హల్వా ఇది. ఓకే. సరే ఈ హల్వాని అంటే రోజుకి ఎన్ని సార్లు తీసుకోవాలి మన కొన్ని patients? హల్వాలు 2 పూటలు ఉంటాయండి, కొన్ని ఒకటే పూట ఉంటుంది. ఓకే. అంటే డైలీ ఒకటే హల్వా అనేది కాదు, డిఫరెంట్ కిట్ వస్తుంది. ఓకే. ఆ కిట్ లో మళ్ళీ మనకు టాబ్లెట్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు Okay, ఈ sir. టాబ్లెట్స్ ఉన్నాయి చూడండి, ఓకే. నేను చూపిస్తుంటాను, ఇది బెస్ట్ టాబ్లెట్స్. ఓకే సార్. మనము దాంతో హల్వాతో పాటు ఈ టాబ్లెట్స్ కూడా పెడతాము. ఈ టాబ్లెట్ మనకు అంటే అది ఏమంటారు దాన్ని, టైమింగ్ కానివ్వండి, ఓకే. ఈ అంగస్తమన రాకపోతే కానివ్వండి, దాని కొరకు కూడా మనం యూస్ చేస్తూ ఉంటాము. ఓకే. అలాగే క్యాప్సూల్ ఫామ్ ఉంటుంది ఒకటి. ఓకే. ఈ క్యాప్సూల్ వేసుకుంటే అంటే యునానీలో నార్మల్లీ ఏమనుకుంటారు చాలా మంది అంటే, అరే లేట్ గా పని చేస్తుంది కదా, అంత ఎఫెక్టివ్ ఉండదు కదా అంటారు. ఓకే. కానీ అంగస్తంభనకు రిలేషన్ ఒకటి బ్లడ్ ఫ్లో. ఓకే. బ్లడ్ ఫ్లో ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆలోచించగానే మీ అంగంలో ఇట్లా అంటే మూమెంట్ రావాలి, ఓకే. అది ఇంపార్టెంట్. అది అదే ఉంటే కరెక్ట్ నార్మల్, అది. యెస్. అది ఉంటే నార్మల్. ఇదేంటే మేము మాట్లాడతాం, అంతా చేస్తాం, మాట్లాడిన తర్వాత ఇక అండ్ మనం కలిసేటప్పుడు మనం క్యాప్సూల్ కావాలి, టాబ్లెట్ కావాలంటే అది తప్పు. ఓకే. అయితే ఈ మెడిసిన్స్ మనకు అలా తయారు చేస్తాయి. అది ఎప్పుడు Okay. ఉంటుంది, 25 లోపలనే, అప్పుడప్పుడు 28 లోపల చాలా మందికి ఉంటుంది అనమాట. ఎస్ సార్. ఎందుకంటే హార్మోన్స్ పీక్ పైన ఉంటాయి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ 18 to Okay. 28. ఓకే. ఈ మధ్యలో ఏమవుతుందంటే హార్మోన్స్ తగ్గిపోయిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎస్ సార్. 28 తర్వాత, 30 తర్వాత. ఎందుకంటే క్యారియర్, సెటిల్మెంట్, బాస్, అది ఇది ఏదో ఉంటాయి వాళ్ళకు. ఓకే. క్యాప్సూల్స్ ఉంటాయి. మనం అంటే చాలా మందికి మనం తయారు చేస్తాం. అంటే ఇది స్పెషల్లీ ఎక్కువగా బ్లడ్ ఫ్లో అయ్యి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ వచ్చి అప్పటికప్పుడు అయినా కొంచెం ఎంజాయ్ చేసేటట్టు వీక్లీ వన్స్ అలా Okay. అన్నట్టు మనం పెట్టాం. కానీ Okay. సెపరేట్ ఒక్కటి కాదు. ఓకే. నేను ఎప్పటికీ చెప్తాను, కిట్ తో పాటు మనం వాడితే అవి Yes. మెడిసిన్స్ వాడుతూ మనం ఇలా ఇస్తాం అనమాట. ఓకే సార్. ఏదైనా సరే మేము ఎంజాయ్ చేయాలి, మేము అటు గోవా పోవాలి, మేము బయటికి పోవాలి, మా గర్ల్ ఫ్రెండ్ తో పోవాలంటే వద్దు. ఓకే. మా దగ్గర ట్రీట్మెంట్ కి రండి. ఓకే సార్. ఇప్పుడు భార్య భర్తలు విడాకులకు వెళ్ళిపోతున్నారు, Yes, sir, చాలా correct అది. మందికి అన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, పెళ్లి చేసుకోవట్లేదు. ఇలాంటి సోషల్ రిఫార్మ్స్ కొరకు చాలా మందికి మంచి కొరకు మేము కూర్చుని ఉన్నాం ఇక్కడ. అంతేగాని ఓకే సార్. ఈ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. అంతేగాని మాకు ఎక్స్ట్రా ప్రెజర్ కావాలి, మాకు అటు కావాలి, మాకు అంటే అది అలా కాదండి. ఇది మంచి ఫ్యామిలీస్ కొరకు, మంచి వాళ్ళ కొరకు ఈ ట్రీట్మెంట్ ఉంది. అంగస్తమన ప్రాబ్లం శాశ్వతంగా పోతుంది. సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మిమ్మల్ని కలవాలి అంటే సో మన ప్రేక్షకులు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మన నెంబర్ అయితే మనము మన వీడియోలో ఇస్తున్నాం సార్. కాల్ చేసుకొని యాక్చువల్లీ అపాయింట్మెంట్ తీసుకొని మీరు డెఫినెట్లీ అంటే ఇక్కడ అందుబాటులో ఉంటే మీరు రావచ్చు. ఓకే. వచ్చి నాతో కలిసి పర్సనల్లీ మీరు మీట్ అయ్యి మెడిసిన్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఎవరికైనా అవసరం ఉంటే టెస్టులు చేయిద్దాం, లేకపోతే వద్దండి. యాక్చువల్లీ Okay, sir. టెస్టుల భారం కూడా చాలా పడిపోతుంది.
ఉంది. ఓకే. అంటే అందుకే నేను ఏంటంటే నాడి చూసిన తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ విన్న తర్వాత మాక్సిమం 90% వాళ్ళకు నేను అలాగే ట్రీట్ చేస్తాను. ఓకే. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయి ఏం రాదు అందులో. నార్మల్లీ ఈ ఓకే. కేసెస్ సైకలాజికల్లీ కూడా ఉంటాయి. ఓకే. అలాంటి వాళ్ళకి నేను తీసి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను. వచ్చి ఇక్కడ నుంచి మెడిసిన్స్ మీరు తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ దూరం ప్లేసెస్ లో ఉన్నారు, పల్లెటూరులో అటు ఇటు అంటే, లేకపోతే ఒకవేళ ఇంటర్నేషనల్ ఏ కంట్రీలో ఉన్నా కానీ మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు నాతోని మాట్లాడొచ్చు. దాని తర్వాత మీకు క్యాష్ ఆన్ డెలివరీ లేకపోతే మీకు కొరియర్ ద్వారా మీ ఇంటి దాకా మీ మెడిసిన్స్ పంపించేస్తాం. సార్ మన క్లినిక్ వచ్చేసి నాంపల్లిలో బిస్మిల్లా క్లినిక్ కదా సార్? అవునండి. బిస్మిల్లా క్లినిక్ నాంపల్లిలో మన క్లినిక్ లాస్ట్ 24 years నుంచి ఉందండి. ఓకే సార్. అక్కడ వస్తే మీకు అపాయింట్మెంట్ కలుగుతుంది. చూసారు కదండి, మీరు కూడా సార్ని మీరు కలవాలంటే కంపల్సరీ నాంపల్లిలో బిస్మిల్లా క్లినిక్ అని ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం సార్ నెంబర్ అయితే కింద స్క్రోల్ అవుతుంది. మీరు సార్కి కాల్ చేసి కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలవచ్చు సార్ని. సో ఈరోజు సార్ మనం ప్రేక్షకులకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.